భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడ ఉండడం ఏందండి? భూగోళం, ఇన్ని కోట్ల ప్రజల్ని మోస్తున్న భూగోళం గాల్లో ఉంది, శూన్యంలో ఉంది. దీనికి బేస్ లేదు, సపోర్ట్ లేదు, దారం కూడా కట్ల. భూమిని గాల్లో నిలబెట్టిన దేవుడికి ఒక స్త్రీని పురుషుని కలయిక లేకుండా గర్భవతిని చేయడం సాధ్యం కాదంటారా? అసాధ్యం అంటారా? మరి ఆ ప్రశ్న మీరు ఎందుకు అడగలేదు దేవుణ్ణి? మీరు చెప్పే విధానం చూస్తే సాధ్యం అయ్యేటట్టే ఉంది కదా. మరి సాధ్యమే. సూర్యుడు గాల్లో ఉన్నాడు, ఎప్పుడు లేట్ అవ్వలా, ఎప్పుడు ఆరిపోలా. మరి అది సాధ్యం చేసిన దేవుడికి ఒక స్త్రీని గర్భవతిని చేయడం అసాధ్యమా? గాల్లో ఉన్నారు, సూర్యుడు గాల్లో ఉన్నాడు అని మనం ఏమైనా చూసిరా? మీరేమైనా చూసిరా? నేనైతే చూడలేదు. మన ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? మరి గాల్లోనే ఉన్నాడు, శూన్యంలో ఉన్నాడు, స్పేస్ లో ఉన్నాడుగా. గెలాక్సీ అంతా కూడా శూన్యంలోనే ఉంది కదా. దానికి బేస్, ప్లాట్ఫామ్, పునాది లేదు. అంత సాధ్యమైన దేవుడికి ఒక సామాన్య స్త్రీని పురుషుని కలయిక లేకుండా గర్భవతిని చేయడం సాధ్యం కాదా? అంటే మీ దేవుడికి ఏదైనా సాధ్యం అవుతుంది అంట. మా దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. మీ దేవుడు, మా దేవుడు ఉండడు, దేవుడు ఒక్కడే. మీరు చెప్పే బైబిల్ దేవుడు వేరు, హైందవులు నమ్మే దేవుళ్ళు వేరు. అంటే మీరు దేవుళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు నాకు తెలియదు. నాకు తెలిసి దేవుడు ఒక్కడే ఉంటాడు. లేదు, అట్లా ఉండదండి. ఆ దేవుడు ఎవరని కనిపెట్టే ప్రయత్నం చేద్దాం అంతే తప్ప. ఏమన్నారు ఇందాక ఒక మంచి దేవుడు ఎవరు అనేది కనిపెట్టి ఒకే దేవుడు నమ్ముదాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్ గాడ్ ఈస్ వన్. ఓకే.